అమెరికా అధ్యక్షుడికి ఆ దేశపు కోర్టులు షాకులు ఇస్తున్నాయి. టారిఫ్లపై న్యాయస్థానంలో ఎదురు దెబ్బ తగులుతున్నాయి. ఈ క్రమంలో సుప్రీంకోర్టు కూడా అధ్యక్షుడి అధికారులపై సందేహాలు వ్యక్తం చేసింది. దీనిపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలేం జరుగుతోందని, ఇదంతా హాస్యాస్పదంగా ఉందని మండిపడ్డారు. అయితే సుంకాల వల్ల భారీ ఆదాయం సమకూరుతోందని, డివిడెండ్ కింద ఒక్కో అమెరికన్ కు కనీసం $2,000 చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఇక సుంకాలకు వ్యతిరేకంగా మాట్లాడేవారు మూర్ఖులని మండిపడ్డారు ట్రంప్. అమెరికా ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశమని చెప్పారు. త్వరలోనే $37 ట్రిలియన్ రుణాన్ని చెల్లించడం మొదలు పెడతామన్నారు. డివిడెండ్ కింద ఒక్కో వ్యక్తికి $2,000 చెల్లిస్తామని ప్రకటించారు ట్రంప్. ఇక విదేశాలతో వాణిజ్య కార్యకలాపాలు నిలిపివేసేందుకు లైసెన్స్ ఇవ్వడానికి అధ్యక్షుడికి అధికారం ఉందన్నారు ట్రంప్. అలాంటప్పుడు జాతీయ ప్రయోజనాల కోసం విదేశంపై సాధారణ సుంకాలు విధించడం సాధ్యం కాదా అని ప్రశ్నించారు. ఇదంతా హాస్యాస్పదంగా అనిపిస్తోందని మండిపడ్డారు. ఇతర దేశాలు మనపై సుంకాలు విధిస్తున్నప్పుడు మనం ఎందుకు వేయకూడదని ప్రశ్నించారు. సుంకాల కారణంగానే అమెరికాలోకి వ్యాపారాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయం సుప్రీంకోర్టుకు తెలియదా? అసలేం జరుగుతోందని ట్రంప్ మండిపడ్డారు. ఇక వీటిని ఇటీవల విచారించింది. ఈ సందర్భంగా దిగుమతి సుంకాలు మార్చడం, కొత్తవి విధించేందుకు అత్యవసర చట్టం ద్వారా అధ్యక్షుడికి అపరిమిత అధికారాలు ఉన్నాయా అనే ప్రశ్న లేవనెత్తింది. ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.